సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఎవరు నువ్వు? ఊళ్ళో ఇన్ని కార్లు ఉండగా చూసి నా కారు కింద పడి నువ్వు చచ్చి నన్ను జైలుకి పంపించి ఆ తర్వాత ఇంతకీ నువ్వు పోలీసులు తరుగుతున్న దొంగవా, ఆత్మహత్య చేసుకోబోతున్న నిరుద్యోగివా? నువ్వెవరైనా నాకు అనవసరం. ఇదిగో చూడు, ఈ 10 రూపాయలు తీసుకో. అంతగా నువ్వు చావాలనుకుంటే ఏ ఆర్టీసీ బస్సు వెతుక్కో. ఇక నా రెండో పాయింట్. అయ్యా రెండో పాయింట్ గారు, తమరు చాలా పాయింట్లు చెప్పారు కానీ అసలు పాయింట్ వినండి. నీ అసలు పాయింట్ నాకు అనవసరం అయ్యా. వెళ్ళు వెళ్ళు. లేదులేండి. అరే లేదంటే ఏమిటా? రక్తం వస్తుంటాను, రా కట్టుకడతాను. సందేహించకయ్యా, నేను డాక్టర్ని, అదే నా డిస్పెన్సరీ. ఒక చిన్న బ్యాండేడ్ వేస్తే అదే సర్దుకుపోతుంది. నథింగ్ టు వరీ. కమాన్ కమాన్, ప్లీజ్ సీటెడ్. నీ పేరేంటి బాబు? సూర్యం అండి. ఏం చేస్తుంటావు? ప్రస్తుతానికి నిరుద్యోగిని. చూడు, ఉద్యోగం సద్యోగం వెతుక్కోవాల్సిన వాడివి. రోడ్డు మీద జాగ్రత్తగా ఉండడం మంచిది కదా. అఫ్కోర్స్ ఇన్ దిస్ కేస్ ది డ్రైవర్ ఇస్ టు బి బ్లేమ్డ్ అనుకో, కానీ రోడ్డు మీద మన జాగ్రత్తలో మనం కూడా ఉంటే మంచిది. ఆ ఫోటోలో ఉన్నది ఇందాక కార్లో ఉన్నాయనే కదండి? ఆయనే బాబు. ఆయన దెబ్బ నేను తిన్నాను. మరి ఆయన ఫోటో మీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? ఆయన చేసిన మేలు మర్చిపోలేక. ఆయన నాకు స్వయాన బావగారయ్యా. రామ్మా రా. చూసావా, మీ ఆయనచే దెబ్బతిన్న మరో వ్యక్తి, పేరు సూర్యం. ఈవిడేనయ్యా మా చెల్లెలు కమల, కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తాం. నమస్కారం అండి. నమస్కారం. ఆ దుర్మార్గుడు కనకారావు ఈమెకి విడాకులిచ్చి ఈవిడి జీవితాన్ని ఎడారి చేసి పారేశాడు. కనకారావు? ఇప్పటికి అర్థమైంది. ఆ కనకారావు ఎవరో కాదండి, మా మేనమావ. అంటే నువ్వు సుందరమ్మ గారు అబ్బాయిని. త్రిపుర సుందరమ్మ కొడుకువా? రెండో కొడుకుని. మీ అమ్మ నాన్న బాగున్నారా బాబు? బానే ఉన్నారండి. చాలా సంతోషంగా ఉందయ్యా మనం ఇలా కలుసుకోవడం. అసలు ఆ కనకారావు ఎందుకు విడాకులు ఇచ్చాడో నేను తెలుసుకోవచ్చా? ఇది 15 సంవత్సరాల క్రితం సంగతి బాబు. అప్పుడు మా కమల కలకలలాడుతూ, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ అందరితో ఎంతో చనువుగా మెసిలేది. ఆ మూర్ఖుడు కనకారావు ఆ నవ్వుల్ని మాటల్ని అపార్థం చేసుకుని కోర్టుకెక్కి విడాకులు తీసుకున్నాడు. ఒక్కగానొక్క బిడ్డ సుశీలను కూడా ఈమె నుంచి వేరు చేసి మాతృహృదయాన్ని గాయపరిచాడు. ఆ రోజు సుశీల బర్త్డే పార్టీ జరుగుతోంది. హ్యాపీ బర్త్డే బేబీ. నమస్తే. నమస్కారం అండి. అబ్బాబ్బాబ్బా, ఇంద్ర భవనంలాగుంది. ఇల్లు అంటే ఇది ఇల్లు. మన కొంపలో ఉన్నాయి. ఎందుకు చెప్పానుగా నేను. డాక్టర్ గారు బాగున్నారా? తిరుపతి దేవుడి దర్శనం అలా దొరుకుతుంది, నీ దర్శనం దొరకడం లేదు. ఏమ్మ కమల, బాగున్నారా? మంచి సమయానికే వచ్చావు. అవును, ఏంటి పండగ ఇంట్లో? అమ్మాయి పుట్టినరోజమ్మా. అలాగా? మా తల్లి, మా అమ్మే, మా బంగారే. చేతులు ఏం లేకుండా వచ్చాం మనం. గురమయ్య పెట్టి దీర్ఘాయుష్మంతురాలే వర్చులు. అన్నయ్య, నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. అందుకే అప్పారావును కూడా తీసుకు. అలాగే మాట్లాడదామమ్మా, ముందు పండగ కానీ. అమ్మమ్మమ్మ, మళ్ళీ నీకు తిరిగి దొరకదు. నేను నమ్మడానికి లేదు. అర్జెంట్ గా మాట్లాడాలి, చాలా ముఖ్యమైన విషయం. త్వరగా. అలాగే బాబు గారు. అన్నయ్య, అదే నేను ఆస్తి విషయం మాట్లాడతాను. మన ఆస్తి అదేమిటమ్మయ్యా, మన ముగ్గురం ఒక తల్లి పిల్లలం కాకపోయినా మన తల్లుల ముగ్గురు ఒక తల్లి పిల్లలే గనక అక్కయ్య వాళ్ళ అమ్మకున్న అంత ఆస్తి, సరే మా అమ్మకున్న కాస్త కూస్త ఆస్తి, పెద్దమ్మ కొడుకు కదా నీ చేతుల్లో పెట్టి పెత్తనం నిన్ను చూడమంటే ఏ ఆస్తి అంటే కదా. దేనికైనా సమయం సందర్భం అంటూ ఒకటి ఉంటుంది. ఈ మాట ఎన్నిసార్లు చెప్పావు? చెప్పు, నీకే న్యాయంగా ఉందా? సరే, నేను మాట చెప్తాను, వినండి. వింటాను. ఇక నా రెండో పాయింట్. గారు గెస్ట్ అంతా వచ్చేస్తున్నా. రెండో పాయింట్ అన్నాడు, మొదటి పాయింటే చెప్పకుండా పోతున్నాడే. అక్కయ్య, ఈ అన్నయ్య గారి కడుపులో ఏదో దురుద్దేశం ఉంది. ఉంటుందిరా, ఉంటుంది. వీడెక్కడికి పోతాడ్రా? నా పేరేమిటో నీకు తెలుసురా? త్రిపుర సుందరమ్మ. వీడి విషయంలో మహాత్రిపుర సుందరమ్మ అవుతాను. మన ఆస్తి తీసుకుని మనకి చిల్లి రవ్వ కూడా ఇవ్వకుండా ఇంద్రభవనం లాంటి ఇల్లు తెచ్చి కులుకుతాడా అంట. మీరు బాగున్నారా? బాగున్నాను. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. వస్తున్నానండి. మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు ఈ ఊళ్ళోనే. అంటే అదే కాలనీలోనా? వస్తున్నానండి. మా ఇంటికి మీరు తప్పకుండా వస్తారు, రావాలి. కమలా,
వస్తున్నాయా? ఏమిటి బర్త్డే కేక్ కట్ చేయడం అంతా రెడీ చేసి పెడితే మీ ఆయనేమో మొహమ్మడికి వెళ్తున్నాడు పిలిచినా ఏరా రాజే ఏమండి గెస్ట్లందరినీ వదిలిపెట్టి మీరు పైకొచ్చారేమిటి? నేనెందుకు పార్టీ నడిపించడానికి గెస్టులు నవ్వులతో ఎంటర్టైన్ చేయడానికి నువ్వున్నావుగా. ఏమిటండి మీరు అనేది? ఉంటుందమ్మా పరాయి మగ వాళ్లతో ఇకైకలు పకపకలు చూసి బంధువుల మాకే ఒళ్ళు మండుతుంటే కట్టుకున్న మగుడు పాపం ఎట్టా ఉంటుంది? ఏమిటయ్యా మాట్లాడేది? అసలు ఆ రాజేష్ పార్టీకి ఎందుకు పిలిచినట్టు? నన్ను ఇన్సల్ట్ చేయడానికేగా. అదేమిటి బాబు గారు, రాజేష్ మాతో చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగినవాడు. పైగా ఇంటికి వచ్చిన అతిథులతో కాస్త నవ్వుతూ మాట్లాడితే తప్ప? దామోదరం, మాది కట్టుబాట్లతో పెరిగిన సాంప్రదాయమైన కుటుంబం. మా ఇళ్లలో ఆడవాళ్ళు నలుగురిలో తలెత్తుకు తిరగడానికే సిగ్గుపడతారు. మరి ఈ ఇంట్లో అదేమిటో? మా ఇంట్లో ఆడవాళ్ళకి 10 మందిలో తలంతుకు తిరగాల్సిన కర్మ ఇంతవరకు పట్టలేదు. బావగారు, మా కమల కాలేజీలో చదువుకున్న పిల్ల, సంస్కారం కలదు. కానీ మీ కమల చిరునవ్వులు కన్నీళ్లు నాకే పరిమితం కావాలి. 10 మందిలోనూ సిగ్గు విడిచి నవ్వులు విరజిమ్మే మీ కమల చదువు, సంస్కారం, నాగరికత నాకే నచ్చుబాటు కావు. ఏమండి నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు. కాదు, పూర్తిగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. ఊరంతలు కొండంతలు చేయటం ఏం బాగోలేదు. నా మాట వినండి బావగారు. బావగారు, స్త్రీకి కూడా పురుషుడితో పాటు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలనే ఆదర్శంతో మా నాన్నగారు కమలను పెంచారు. ఇప్పుడు ఈ కమల మీ నాన్నగారు కూతురు కాదు, ఈ కనకారావు భార్య. పైగా స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండడం అనర్థమని ఆది నుంచి నేను నమ్ముతున్నాను. ఇక నా రెండో పాయింట్, ఇదే విషయం కమలతో 1,00,000 సార్లు చెప్పాను, అయినా లక్ష్య పెట్టలేదు. ఏమండి తెలిసి నేనే తప్పు చేయలేదు. తెలియక మీ మనసు నొప్పించంటే నన్ను క్షమించండి. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాక ఇక ఆ సంసారంలో కల్లోలమే తప్ప మనశ్శాంతి ఉండదు. బావగారు, క్షమించమనంత ప్రాధాన్యపడుతూ పట్టు కూర్చోవడం బాగలేదు. దీనికి పర్యవసానం ఏమిటి? కోర్టులో చెప్తారు. వాది ప్రతివాదులైన కలువకొలను కనకారావు, సదరు వాది ధర్మపత్ని అయిన కమలమ్మ మనస్పర్ధల కారణంగా 2 సంవత్సరాలు విడిపోయి ఉండటం వల్లను వాది ప్రతివాదులు అంగీకరించడం చేతను సదరు విడాకులను ఆమోదించడం జరిగింది. భర్త ఇస్తానన్న భరణాన్ని కమలమ్మ నిరాకరించింది. వారిద్దరికీ కలిగిన 5 ఏండ్ల బిడ్డ సుశీలను జాగ్రత్తగా పెంచి పోషించగలరనే నమ్మకంతో వాది అభ్యర్థన మేరకు శ్రీమంతుడైన కనకారావు గారికి అప్పగించవలసిందిగా నిర్ణయించడమైంది. మా కమల దురదృష్టం, ఆ కోర్టు తీర్పు కూడా కనకారావుకు అనుకూలంగానే జరిగింది. భర్తకు దూరమైన భార్యగా, బిడ్డకు దూరమైన తల్లిగా ప్రతి క్షణం బాధపడుతూ ఉంటే చూడలేక నేనే కాలక్షేపం కోసం లెక్చరర్ పని చేయమన్నా. నా కోసం నేను బాధపడ్డం లేదు, కానీ అన్యం పుణ్యం తెలియని నా సుశీల ఆ భవనంలో బందీగా తయారైంది. అంటే ఏముంది, కూతుర్ని ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా పెంచుతున్నాడు. ఇప్పుడు సుశీల 18 ఏళ్ల పడుచు పిల్ల కాదు, ప్రాణం ఉన్న కీలు బొమ్మ. సుశీల్ నా చెర నుంచి విడిపించి మీ దగ్గరికి నేను చేరుస్తాను. అదంత సులభం కాదు బాబు. సులభం కాదు కాబట్టే నేను రంగంలోకి దిగుతున్నాను.